డాక్టర్ గారు, ఊపిరితిత్తులకు టీబీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ గారు సమాధానం అందిస్తారు. టీబీ డిసీజ్ ఇన్ లంగ్ టీబీ అనేది రాకుండా నివారణ చర్యలు కింద మనం చూస్తే ఇది ఒక బ్యాక్టీరియాతో వచ్చే జబ్బు, అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. బ్యాక్టీరియా యూజువల్గా ఇట్ స్ప్రెడ్స్ విత్ డ్రాప్లెట్స్ ఆఫ్ మ్యూకస్, అంటే దగ్గుతో కూడిన స్ఫూటం, అంటే తెమడ ద్వారా గాల్లో బ్యాక్టీరియా కణాలు అవి మిక్స్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యి ఇంకొకరికి అంటే జబ్బు. అయితే అందరికీ వస్తుందా అంటే ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళలో ఇది అటాక్ చేస్తుంది. ఇమ్యూనిటీ లో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో. ఆ విధంగా ఆలోచిస్తే యాక్చువల్లీ ఇండియాలో చాలా వరకు ఆల్మోస్ట్ అబౌట్ 40%, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్, బట్ ఆల్ డోంట్ గెట్ టు ద డిసీజ్. అంటే అందరికీ జబ్బు రాదు. ఇన్ఫెక్షన్ వేరు, జబ్బు వేరు. ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా తగిలే ఛాన్సెస్ ఉంటుంది. నివారణ చర్యల్లో ఈ విధంగా చూసుకుంటే రోగ నిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకోవడం, అంటే స్ట్రెస్ ఫ్రీ, అడిక్వేట్ స్లీప్, పూర్తి నిద్ర, ఆహారంలో నియమాలు పాటించడం, మంచి ఆహారం తీసుకుని ఉండడం. ఇంకోటి ఇన్ఫెక్షన్ తగలకుండా ఉండేటట్లు ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే బాగా జనసమర్థం ఉన్న ప్రదేశాల్లో ఉండేటప్పుడు దగ్గుతున్న వాళ్ళకి ముందు వాళ్ళకి చెప్పడం, యాక్చువల్లీ ప్రొటెక్ట్ చేసుకోవడం. లేదంటే దగ్గుతున్నప్పుడు ఈ అడ్డు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అవసరం. రెండో విధంగా యూజువల్గా స్ట్రెస్ కండిషన్స్ అనేది యూజువల్గా ఎగ్జామ్ టైమ్స్ అని, కిడ్స్, ప్రెగ్నెన్సీస్ ఆర్ ఇమ్యూనిటీ లో ఉన్న డయాబెటిక్స్, ఇవి వీళ్ళల్లో కూడా యాక్చువల్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎండోజినస్ రీయాక్టివేషన్ అంటాం. టీబీ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉండి జబ్బు బయటపడదు. దానికి ఇది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఆల్ త్రూ లైఫ్ ఒక డిసిప్లైన్ వే ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. టీబీ రాకపోవడం ప్రస్తుతం ఉన్న కరెంట్ సినారియోలో అది చాలా అవసరం కూడా యాక్చువల్లీ. రెండో విధము ఇన్ఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం, ఒకటి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవడం, ఈ రెండు అనమాట. మామూలుగా కమ్యూనిటీ లెవెల్లో వచ్చి ట్యూబర్కులోసిస్ తగలకుండా ఉండాలి, ఎలా చేయాలి అంటే ఎవరికైనా ఆల్రెడీ ఉంది అన్నప్పుడు వాళ్ళకు 2 వారాల నుంచి 3 వారాలు ట్రీట్మెంట్ జరిగేంత వరకు కూడా దూరంగా ఉండడం. పూర్తిగా అని కాదు, అట్లీస్ట్ దెన్ దే ఆర్ కాఫింగ్ అండ్ ఆల్, దే షుడ్ ప్రొటెక్ట్ విత్ ది కర్చీఫ్, ఆల్ క్లాత్ ఆఫ్ దేర్ ఓన్, అది పాటించాలి. ఇంకోటి మనకు ఇది ఉందా లేదా, రాకుండా ఎట్లా నివారణ చేసుకోవాలి అని ఆలోచిస్తే ఎప్పుడైనా కూడా సింపుల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ RNTCP ప్రోగ్రామ్ అంట, నేషనల్ ట్యూబర్కులోసిస్ ప్రోగ్రాంలో కూడా సింపుల్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటి, ఎవరికన్నా కూడాను 2 వారాలకు మించి దగ్గుగిన ఉంది అంటే అనుమానాస్పదంగా మనకు హెల్త్లో అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్తో సలహా తీసుకోవడం. ఈ 2-3 కారణాలు ఈ మెజర్స్ ఇంపార్టెంట్.